అందరికీ నమస్కారం. నేను మీ పల్లె సతీష్. ఈ వీడియోలో చర్చించుకునే అంశం పర్యావరణ అనురక్షణ ఇతర ఒప్పందాలు. ఈ పర్యావరణానికి సంబంధించి మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో జనరల్ స్టడీస్లో మనకు ఈ పర్యావరణానికి సంబంధించి అడుగుతారు. అలాగే పోలీసు, కానిస్టేబుల్ మొదలైన ఎగ్జామ్లలో కూడా ఈ పర్యావరణానికి సంబంధించిన ప్రశ్నల్ని అడుగుతారు. దీంట్లో మనకి మొట్టమొదటి టాపిక్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. దీనినే హరిత గృహ ప్రభావం అని తెలుగులో అంటారు. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్టు గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడు, నైట్రస్ ఆక్సైడు, మీథేన్, ఓజోన్ O3, క్లోరోఫ్లోరోకార్బన్ CFC, నీటి ఆవిరి గాఢత పెరగడం వలన వాతావరణం వేడెక్కుతుంది. ఇలా వాతావరణం వేడెక్కితే దీనిని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేదా హరిత గృహ ప్రభావం అని అంటారు. అయితే ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వలన అకాల వర్షాలు, పెను తుఫానులు వస్తాయి. ఈ గ్రీన్ హౌస్ ప్రభావానికి కార్బన్ డయాక్సైడ్ ప్రధాన కారణం. గాలిలో కార్బన్ డయాక్సైడ్ గాఢత 0.03% కన్నా ఎక్కువైతే పై ప్రభావాలు కలుగుతాయి. అయితే ఈ పర్యావరణం మీద 1997 డిసెంబర్లో జరిగిన క్యోటో సమావేశంలో 6 రకాల గ్రీన్ హౌస్ వాయువుల్ని వీరు గుర్తించారు. దీనిలో కార్బన్ డయాక్సైడ్, రెండోది మీథేన్ CH4, మూడవది నైట్రస్ ఆక్సైడ్ NO2, నాలుగోది క్లోరోఫ్లోరోకార్బన్ HFC, హైడ్రోక్లోరోకార్బన్ HFC, ఐదోది పెర్క్లోరోకార్బన్ PFC, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. కొత్తగా చేరిన మరొక వాయువు ఏడోది ట్రైఫ్లోరోమెథైల్ సల్ఫర్ పెంటాఫ్లోరైడ్. ఇక్కడ ఏడోది గ్రీన్ హౌస్ వాయువుగా ఏడోదాన్ని కూడా గుర్తించారు. అయితే గ్రీన్ హౌస్ వాయువుల్లో మొదటి 3 ప్రకృతిలో సహజంగా ఉంటాయి. ప్రకృతిలో సహజంగా ఉండేది కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్. అయితే ఇవి మిగిలిన 4 పారిశ్రామికీకరణల వల్లే వాతావరణంలో కలుస్తున్నాయి. తర్వాత ఒప్పందము వియన్నా కన్వెన్షన్. ఓజోన్ పరిరక్షణ కోసం తీసుకున్న మొట్టమొదటి చర్య ఈ వియన్నా కన్వెన్షన్ 1985లో. దీన్ని 197 దేశాలు అంగీకరించాయి. 1988 నుంచి అమల్లోకి వచ్చింది ఈ వియన్నా కన్వెన్షన్. మాంట్రియల్ ప్రోటోకాల్. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ను ఓజోన్ పొరను నష్టపరిచే పదార్థాలను నియంత్రించి వాటిని వాతావరణంలోకి విడుదల అవ్వకుండా నిరోధించే అంతర్జాతీయ ఒప్పందమే ఈ మాంట్రియల్ ప్రోటోకాల్. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో కెనడాలోని మాంట్రియల్లో 1987లో సెప్టెంబర్ 16న ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ను 197 దేశాలు అంగీకరించాయి. ఈ ఓజోన్ పొర పరిరక్షణకు ఏర్పడిన ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ఆవిర్భవించిన రోజును పురస్కరించుకొని ఏటా సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుతున్నారు. మాంట్రియల్ ప్రోటోకాల్ 1989 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. UNFCCC 1992. ఈ 1992లో వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్ ఫర్ కన్వెన్షన్ అండ్ క్లైమేట్ చేంజ్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అండ్ క్లైమేట్ చేంజ్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అండ్ క్లైమేట్ చేంజ్ UNFCCను ఏర్పాటును ఆమోదించాయి. గ్రీన్ హౌస్ వాయువు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉద్గారాల వల్ల వాతావరణ కాలుష్యం తీవ్రంగా పెరిగిపోయి భూతాపం పెరగడం వంటి భారీ వాతావరణ మార్పులకు దారితీస్తున్న నేపథ్యంలో ఆ వాయు ఉద్గారాల నియంత్రణ తగ్గింపు కోసం కృషి చేయడం ఈ యంత్రాంగం యునైటెడ్ FCCC ప్రధాన లక్ష్యం. UNFCCC 1992లో రియోలో ఏర్పడింది. 1994 మార్చి 21 తేదీన
అధికారికంగా అమల్లోకి వచ్చిన UNFCCCలో 2015 నాటికి 195 పార్టీలు దీన్ని ఆమోదించిన దేశాలు సంస్థలు ఉన్నాయి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ సదస్సులు 1995 COP1 బెర్లిన్లో ఏర్పడింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. క్యోటో ప్రోటోకాల్ 1997లో 3వ సమావేశం COP3 జపాన్లోని క్యోటోలో జరిగింది. అందులో ఒక ప్రోటోకాల్ విధానం అమలుకు UNFCCC సభ్య దేశాలు అంగీకరించాయి. క్యోటో ప్రోటోకాల్పై 141 దేశాలు సంతకం చేశాయి. పారిశ్రామిక దేశాలు గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడానికి ఉద్దేశించిన ఈ క్యోటో ఒప్పందం 2005 ఫిబ్రవరి 16 నుంచి అమల్లోకి వచ్చింది. 2005 చివరిలో క్యోటో ప్రోటోకాల్ను ఆమోదించిన దేశాల పార్టీల మొదటి సమావేశం కెనడాలోని మాంట్రియల్లో జరిగింది. తర్వాత COP21 సదస్సు. COP21 సదస్సు ప్యారిస్లో 2015 సంవత్సరంలో జరిగింది. మొదటిసారిగా 195 ప్రపంచ దేశాలు అంగీకరించిన ప్యారిస్ ఒప్పందం ముసాయిదా ఈ సమావేశంలో కుదిరింది. 2017 నవంబర్ 6-7 తేదీల మధ్య జర్మనీలోని బాన్ నగరంలో జరిగిన COP23 సదస్సులో COP21లో జరిగిన ఒప్పందం అమలుకు సంబంధించిన అంశాలపై ఈ మీటింగ్లో చర్చించడం జరిగింది. ధరిత్రి సదస్సు. ప్రపంచంలో మొదట ధరిత్రి సదస్సులు 1992లో రియో డి జెనెరో, బ్రెజిల్లోని రియో డి జెనెరోలో జరిగింది. 1997లో ధరిత్రి సదస్సు +5 అనే అంశంపై న్యూయార్క్ UNO ఆధ్వర్యంలో ఒక సదస్సు జరిగింది. దీనిలో 170 దేశాలు పాల్గొన్నాయి. ఐక్యరాజ్య సమితి రియో 20 పేరిట ధరిత్రి శిఖరాగ్ర సదస్సును బ్రెజిల్లోని రియో డి జెనెరోలో 2012 జూన్ 20-22 తేదీల్లో నిర్వహించింది. ఇందులో 191 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. తర్వాత స్టాక్ హోమ్ కన్వెన్షన్. పర్యావరణంలోకి మనిషి చర్యల ద్వారా చేరే స్థిరమైన కర్బన కాలుష్య కారకాలను నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందం స్టాక్ హోమ్ కన్వెన్షన్. ఇది 2004 మే 17న అమల్లోకి వచ్చింది. బేసల్ కన్వెన్షన్. దేశాల మధ్య జరిగే హానికర ప్రమాద వ్యర్థాల రవాణాను నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందమే ఈ బేసల్ కన్వెన్షన్. ఈ ఒప్పందాన్ని 1992 మే 5న అమల్లోకి వచ్చింది. రామ్సార్ కన్వెన్షన్. ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల సంరక్షణ ఏర్పడిన అంతర్జాతీయ ఒప్పందమే రామ్సార్ కన్వెన్షన్. ఇరాన్కు చెందిన రామ్సార్ నగరంలో 1971లో ఈ ఒప్పందాన్ని రూపొందించారు. డిసెంబర్ 21, 1975న ఇది అమల్లోకి వచ్చింది. కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. కన్వెన్షన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ. జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రత్యేక అంతర్జాతీయ ఒప్పందం అవసరమని UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం 1992 మే 22న కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ CBD అను ఒప్పందాన్ని ఆమోదించింది. ఈ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ ఒప్పందం 1993 డిసెంబర్ 29న అమల్లోకి వచ్చింది. ఇక ఈ పర్యావరణంలో జరిగే వివిధ రకాల మార్పులను, తర్వాత మానవ కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకొని కొంతమంది ఈ పర్యావరణంలో జరిగే మార్పులపైన మానవ కార్యాలను ఎదుర్కోవడానికి సామాజిక పర్యావరణ ఉద్యమాలు చేపట్టారు. ఇలా చేపట్టిన ఉద్యమాలు ఇక్కడ కొన్నింటిని మనం చూద్దాం. దీనిలో మొట్టమొదటిది చిప్కో ఉద్యమం. ఈ చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించింది సుందర్లాల్ బహుగుణ. ఇతను ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో అడవుల నిర్మూలనకు వ్యతిరేకంగా ఈ చిప్కో ఉద్యమాన్ని చేపట్టాడు.
ఈ చిప్కో ఉద్యమం 1980 నాటికి విజయం సాధించింది. అడవుల్లో చెట్ల నరికివేత నిషేధం, సహజ వనరుల విధానం రూపకల్పనలకు ఈ చిప్కో ఉద్యమం దోహదపడింది. అసలు ఈ చిప్కో అంటే హిందీలో చెట్లను నరికివేయకుండా కౌగిలించుకోవడం లేదా ఆలింగనం చేసుకోవడం ద్వారా ప్రతిఘటించడం అని అర్థం. సైలెంట్ వ్యాలీ ఉద్యమం. ఈ సైలెంట్ వ్యాలీ ఉద్యమం కేరళలోని పాల్ఘాట్ జిల్లాలో పశ్చిమ కనుమల్లో ఉన్న సైలెంట్ వ్యాలీలో ప్రవహిస్తున్న కుంతి పూజ అనే నదిపై హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది. అయితే వీటి నిర్మాణం వల్ల జీవ వైవిధ్యం బయోడైవర్సిటీ అనేది దెబ్బతింటుందని, పర్యావరణానికి ముప్పు కలుగుతుందని ప్రముఖ పర్యావరణవేత్త జఫర్ ఫతేహ్ అలీ ఒక నివేదికను రూపొందించాడు. దాని ఆధారంగా ప్రజల్లో చైతన్యం పెరిగి కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ సైలెంట్ వ్యాలీ ఉద్యమం మొదలైంది. 1978లో రోములస్ విటేకర్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సేవ్ సైలెంట్ వ్యాలీ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమ నేపథ్యంలో జల విద్యుత్ ప్రాజెక్టుపై రివ్యూ కోసం ప్రభుత్వం ఎంజీకే మీనన్ కమిటీని నియమించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రద్దు చేయాలని మీనన్ కమిటీ తన నివేదికలో సూచించింది. దీంతో సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఆగిపోయింది. చివరకు ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని 1985లో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్గా ప్రకటించింది. తర్వాత ఉద్యమం బిష్నోయ్ ఉద్యమం. ఈ బిష్నోయ్ ఉద్యమాన్ని 1730లో జరిగింది. భారతదేశంలో తొలి పర్యావరణ ఉద్యమం లేదా మొదటి చిప్కో ఉద్యమంగా ఈ బిష్నోయ్ ఉద్యమాన్ని పేర్కొంటారు. బిష్నోయ్ జాతి ప్రజలు ఆరాధించే ఖేజ్రీ వృక్షాల నరికివేతను వ్యతిరేకించటమే ఈ ఉద్యమ ప్రధాన ఉద్దేశం. రాజస్థాన్కు చెందిన అమృతాదేవి నాయకత్వంలో ఖేజ్రీ వృక్షాల రక్షణ కోసం బిష్నోయ్ ఉద్యమం ప్రారంభమైంది. మార్వాడ్ పాలకుడైన అభయ్ సింగ్ బిష్నోయ్ గ్రామాల్లో చెట్లను నరికివేయడంపై నిషేధం విధించడానికి ఈ ఉద్యమం దోహదపడింది. తర్వాత ఉద్యమం నర్మదా బచావో ఆందోళన. ఈ నర్మదా బచావో ఆందోళనకు కారకురాలు మేధా పాట్కర్. గుజరాత్లో నర్మదా నదిపై నిర్మించ తలపెట్టిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని 1985లో మేధా పాట్కర్ నాయకత్వంలో ప్రారంభమైంది. బాబా ఆమ్టే, అరుంధత్ రాయల్ కూడా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఈ డ్యాం వలన భూకంపాలు వస్తాయని, పర్యావరణం దెబ్బతింటుందని పర్యావరణవాదులు, మానవ హక్కుల పరిరక్షణ కార్యకర్తలు నిరసన తెలిపారు. తర్వాత ఈ భూమిపైన కొన్ని అణుపరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఈ అణుపరీక్షలు అనేవి భవిష్యత్ తరాలకు కానీ చాలా ప్రమాదకారిగా ఉంటాయని, ఈ అణుపరీక్షలను నిషేధించాలని కొన్ని ఒప్పందాలు అనేవి జరుపుకున్నారు. వాటిలో మనము అణుపరీక్షల నిషేధ ఒప్పందాలు అనే దీంట్లో చూసినట్టయితే, అణుపరీక్షల నిషేధ ఒప్పందం ఎన్టీబీటీ అంటే న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. న్యూక్లియర్ టెస్ట్లను బ్యాన్ చేయాలని ఒక ట్రీటీ జరిగింది. దీన్నే ఎన్టీబీటీ పూర్తి పేరు న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. అమెరికా, రష్యా, బ్రిటన్ కలిసి 1963లో మాస్కోలో ఈ ఒప్పందం పైన సంతకాలు చేశాయి. దీని ప్రకారము అణుపరీక్షలు భూమి మీద మాత్రమే జరుపుకోవాలి, అంతరిక్షంలో కానీ సముద్రంలో కానీ జరుపుకోరాదు. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించిన దేశాలు ఫ్రాన్సు, చైనా. అణ్వస్త్ర విస్తరణ నిరోధక ఒప్పందం ఎన్పిటి అంటే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ 1968 జూలై 1న న్యూయార్క్లో ఈ ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది. ఇది 1970 మార్చి నుండి అమల్లోకి వచ్చింది. ఇది 3 లక్ష్యాలను కలిగి ఉంది.
అణు సామర్థ్యం గల దేశాలు అణు పరిజ్ఞానాన్ని అణు సామర్థ్యం లేని దేశాలకు బదిలీ చేయరాదు. అణు సామర్థ్యం లేని దేశాలు కొత్తగా ఆ సామర్థ్యం సంపాదించరాదు. అణు సామర్థ్యం లేని దేశాలలో అణు విద్యుత్ ఉత్పత్తి కొరకు అణు సామర్థ్యం గల దేశాలు సహకరించవచ్చు. తర్వాత ఒప్పందము సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం. దీనినే సిటిబిటి అంటారు. అంటే కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. అణు పరీక్షలను నిషేధించే ఈ ఒప్పందాన్ని 1996 సెప్టెంబర్ 10న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఆమోదించింది. దీనిపై సంతకం చేసిన తొలి దేశం అమెరికా. దీన్ని సిటిబిటి పైన సంతకం చేసిన తొలి దేశం అమెరికా. భారత్, ఇరాన్, ఇరాక్, లిబియాలు ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. స్టార్ట్ 1 స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ టాక్స్ ట్రీటీ. యుద్ధతంత్ర ఆయుధాలను తగ్గించే ఒప్పందం. ఇది అమెరికాలో జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్, సోవియట్ యూనియన్ మిఖాయిల్ గార్బెచోవ్ల మధ్య జరిగిన ఈ 1991లో ఈ స్టార్ట్ అనే ఒప్పందం జరిగింది. నెక్స్ట్ స్టార్ట్ 2 స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ 2. అమెరికా అధ్యక్షుడైన హెచ్డబ్ల్యూ బుష్, రష్యా అధ్యక్షుడైన బోరిస్ ఎల్ట్సిన్ మధ్య జరిగిన ఈ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 1993 జనవరి 3న ఈ ఒప్పందం జరిగింది. మరి ఈ స్టార్ట్ 2లో పేర్కొన్న ప్రధాన అంశాలను ఒకసారి చూసినట్లయితే 10 సంవత్సరాల లోపు అమెరికా, రష్యాలు తమ ఆయుధాలలో 2/3 వంతు ఆయుధాలు తగ్గించుకోవాలని ఇది పేర్కొన్నది ఈ ఒప్పందం ద్వారా. నెక్స్ట్ మందు పాతరల ఒప్పందం. 1997 సెప్టెంబర్లో ఈ మందు పాతరల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ మందు పాతర ఒప్పందంలో చర్చించుకున్న ప్రధాన అంశం ఏంటంటే మందు పాతరల ఉత్పత్తి వినియోగాన్ని నిషేధించడం ముఖ్య ఉద్దేశం. ఈ మందు పాతరల ఒప్పందాన్ని 40 దేశాలు అంగీకరించాయి. తర్వాత రసాయన ఆయుధాల ఒప్పందం, కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ సిడబ్ల్యూసి. ఈ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ ఈ ఒప్పందము రసాయన ఆయుధాల ప్రత్యక్ష పరోక్ష వాడకాన్ని నిషేధిస్తుంది. ఈ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ అనే ఈ ఒప్పందాన్ని 1993 జనవరి 13న ఈ ఒప్పందం పైన సంతకం చేశారు. దీంట్లో సిగ్నటరీస్ అంటే సభ్యదేశాలు 165. ఇది 1997 29 ఏప్రిల్ నుంచి ఎఫెక్టివ్గా వర్క్ చేసింది. తర్వాత బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ బిడబ్ల్యూసి. ఈ ఒప్పందం పైన 1972 ఏప్రిల్ 10న సంతకం చేశారు. దీంట్లో సభ్య దేశాలు 109. దీంట్లో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1975 నుంచి, అంటే 1975 మార్చి 26 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ ఈ ఒప్పందం జీవాయుధాల అభివృద్ధి, తయారీ నిల్వలను నిషేధిస్తుంది. ల్యాండ్ మైన్స్ బ్యాన్ ట్రీటీ ఎల్బిటి. ఈ ఒప్పందం పైన 1997 డిసెంబర్ 3వ తారీఖున సంతకం చేశారు. ఇది అమల్లోకి వచ్చింది 1999 మార్చి 1 నుంచి ల్యాండ్ మైన్స్ బ్యాన్ ట్రీటీ అమల్లోకి వచ్చింది. ఈ ల్యాండ్ మైన్స్ బ్యాన్ ట్రీటీలో 133 సభ్య దేశాలు ఉన్నాయి. దీని ప్రకారం ల్యాండ్ మైన్స్ తయారీ, నిల్వలు, వినియోగం, సరఫరాలు నిషేధించాలని తీర్మానించాయి. ఎంఎస్టిఆర్ అంటే మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమీ అనేది దీనిని 1987 ఏప్రిల్లో స్థాపించారు. అణ్వాయుధ పరిజ్ఞానం, పరికరాల ఎగుమతిని నిషేధిస్తుంది. అణ్వాయుధ నిషేధ ఒడంబడికకు 50 దేశాల ఆమోదం.
అణు ఆయుధాలను నిషేధిస్తూ ఐక్యరాజ్య సమితి తీసుకొచ్చిన ఒడంబడికపై 2017 సెప్టెంబర్ 2021 తేదీల్లో జరిగిన కార్యక్రమంలో 50 దేశాలు సంతకం చేశాయి. ఇది 90 రోజుల్లో అమల్లోకి వస్తుంది. ఈ ఒడంబడికపై సంతకం చేసిన తొలి దేశం బ్రెజిల్. దక్షిణ అమెరికాకు చెందిన బ్రెజిల్ తొలి సంతకం చేసింది. అణు ఆయుధాల ఉత్పత్తి, ప్రయోగం, పరిశోధన, కొనుగోలు, విక్రయం, నిల్వలను నిషేధిస్తూ ఐక్యరాజ్య సమితి 2017 జూలై 7న న్యూయార్కులో జరిగిన సమావేశంలో ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దీనికి అనుకూలంగా 122 దేశాలు ఓటు వేయగా నెదర్లాండ్ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించింది. ప్రపంచంలో అణు ఆయుధాలు కలిగి ఉన్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా, చైనా, ఇజ్రాయెల్ దేశాలు ఈ ఒప్పందానికి దూరంగా ఉన్నాయి. ఇక ఇతర ఒప్పందాలు ఒకసారి చూసినట్లయితే మాస్ట్రిచ్ ఒప్పందం. ఈ మాస్ట్రిచ్ ఒప్పందాన్ని 1991 డిసెంబర్ 12న కుదుర్చుకున్నారు. ఈ మాస్ట్రిచ్ ఒప్పందంలో ప్రధాన అంశం ఏంటిదంటే 1999 నాటికి యూరో కరెన్సీని ప్రవేశపెట్టుటకు యూరోపియన్ దేశాలు అంగీకరించాయి. ఇక ముఖ్యాంశాలు దీంట్లో భారత ప్రభుత్వం 1995లో జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ చట్టాన్ని రూపొందించింది. 1989లో సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ CEE అహ్మదాబాద్లో అనే సంస్థ ప్రారంభించబడింది. 1972లో పర్యావరణ హక్కుల పరిరక్షణ అనే అంశం మీద UNO యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో స్టాక్ హోమ్లో మొట్టమొదటి సదస్సు జరిగింది. ఈ పర్యావరణ పరిరక్షణ పైన మొదటి అంతర్జాతీయ మంత్రుల సమావేశం స్వీడన్లో మోల్మోలో జరిగింది. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ దీనిని 1998వ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ టైగర్గా గుర్తించింది. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ను 1961లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని గ్లాండ్స్. నీటి కాలుష్య నియంత్రణ ముఖ్య ఉద్దేశంతో 1974లో కేంద్ర ప్రభుత్వం నీటి కాలుష్య నియంత్రణ చట్టాన్ని రూపొందించింది. 2009లో ఎర్త్ అవర్ ఉద్యమం కోసం భారతదేశంలో www.india.com అనే వెబ్సైట్ను ప్రారంభించారు. భారతదేశంలో మొదటి బయోటిక్ సిటీ లక్నో, ఉత్తరప్రదేశ్లో ఉంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో అంతర్జాతీయ మూలకణాల బ్యాంకును ఏర్పాటు చేయబడింది. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డేగా మే 22న నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం. జీవ వైవిధ్య పరిరక్షణకు 2010లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది 2010 సంవత్సరంలో. ఇవి ఒక అవగాహన కోసము వీటిని చూసుకొని తర్వాత పర్యావరణానికి సంబంధించిన ఏదైనా ఒక పుస్తకాన్ని, అదేవిధంగా ఈ పర్యావరణానికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ ప్రచురించిన 9th 10th పుస్తకాలలోని పర్యావరణానికి సంబంధించిన ఆ పుస్తకాలను చదువుకున్నట్లయితే మంచిగా చాలా డెప్త్ మ్యాటర్లో మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా కానీ వాటిని ఈజీగా చేయడానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.